electrode placed badly కానీ or metal in the tissue వల్ల బర్న్స్ అనేది అక్కర్ అవుతుంది. ఎక్సెసివ్ కరెంట్ వచ్చేసి క్యూటేనియస్ సెన్సేషన్ డిఫెక్ట్ ఉన్న, స్లీప్ లేకపోయినా, హై ఇంటెన్సిటీ ఉన్న బర్న్స్ అనేది అక్కర్ అవుతుంది. ఇంపైర్డ్ బ్లడ్స్ వచ్చేసి లైట్ గార్మెంట్స్ వేసుకున్న, ఇంపైర్డ్ ఆర్టీరియల్ డిసీజెస్ వల్ల అయింది. అది వచ్చేసి హైపర్ సెన్సిటివ్ స్కిన్ వచ్చేసి ఎక్స్రే థెరపీ ఆర్ కోవాల్ థెరపీ వల్ల కూడా బర్న్స్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కార్స్, అవి వచ్చేసి మాయిస్ట్ హీట్ వల్ల అక్కర్ అవుతాయి. ఎలక్ట్రిక్ షాక్ అనేది ఎప్పుడన్నా ఆపరేటర్ సర్క్యూట్ని టచ్ చేసినప్పుడు షాక్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్డోస్, ఎక్సెసివ్ డ్యూరేషన్ ఆర్ ఇంటెన్సిటీ వల్ల పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే హీట్ ఇంక్రీజ్ అయినప్పుడు మెటబాలిజం యాక్టివిటీ అండ్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగింది. ఫెటీనెస్ అనేది ఒకవేళ సడన్ ఫాల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, సడన్గా పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగానే సడన్గా లేచిన డిసీనెస్ అనేది కాజ్ అయ్యింది. సో మనం పేషెంట్కి చెప్పాలి, అప్పుడే ఫాస్ట్గా లేవద్దు, స్లోగా లేచాక కొంచెం వాటర్ తాగమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి గిడినెస్, ఇదే అక్కర్స్ వెన్ ఎస్డబ్ల్యూడీ ఇస్ అప్లైడ్ టు ద హెడ్ రీజన్లో అప్లై అయినప్పుడు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సెమీ సర్క్యులర్ కెనాల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ ఎయిడ్స్ ఆర్ కార్డియాక్ పీస్ మేకర్స్, హియరింగ్ ఎయిడ్స్ ఆర్ కార్డియాక్ పేస్ మేకర్స్ డ్యామేజ్ అవ్వచ్చు. చేంజెస్ టు అదర్ ఎక్విప్మెంట్స్, నియర్ ఎలక్ట్రికల్ థెరపీని మిషన్స్ కానీ ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఆర్ మినిమం 2 మీటర్స్ డిస్టెన్స్కి ఉండాలన్నమాట మిషన్ సర్క్యూట్కి. నెక్స్ట్ వచ్చేసి కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ఓపెన్ వూండ్స్. ఓపెన్ వూండ్స్ ఉన్నప్పుడు మనం హెచ్డబ్ల్యూడీ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ టిష్యూ డ్యామేజ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటల్ ఇన్ టిష్యూ, ఆల్రెడీ బాడీలో ఉన్న ఇంప్లాంట్స్ డయాథర్మిక్ కరెంట్స్కి మెటల్స్కి మళ్ళీ కాన్సెప్ట్కి అయిందనుకో అది మళ్ళీ డేంజర్కి లీడ్ అయ్యింది అనమాట. డిస్టర్బ్ స్కిన్ సెన్సేషన్ అయితే ఎక్సెసివ్ అది హీట్ ఒకవేళ ఎక్కువ వచ్చినా వాళ్ళు చెప్పలేరు అనమాట, అది ఇంకా డేంజరస్ అనమాట. ఆర్టిరియల్ డిసీజ్ వచ్చేసి బ్లడ్ సప్లై పూర్గా ఉంది, హార్ట్కి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల కూడా బర్న్స్ కానీ గ్యాంగ్రీన్ కానీ రావచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మనం ఎస్డబ్ల్యూడీ అనేది ఇవ్వము. ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వము అనమాట. డీప్ ఎక్స్రే కోవల్ థెరపీ చేసినప్పుడు కూడా అది ఆల్రెడీ ఎక్సెసివ్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ తీస్తే మళ్ళీ అది కాంట్రా ఇండికేషన్. చిల్డ్రన్స్కి మనం ఇవ్వము, ఎందుకంటే అది వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి. మెంటలీ రిటైర్డ్ పేషెంట్స్కి కూడా ఇవ్వము. ఇలాంటి పేషెంట్స్కి ఎందుకంటే వాళ్ళకి హీట్ ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. అన్కాన్షియస్